చరణ్ కౌశిక్ గారు అంటే ఏ రకంగా చూడాలి అంటే గత 4-5 రోజులుగా జరిగినటువంటి ఇన్సిడెంట్ నుంచి వాటి వరకు కూడా భారతదేశం కొంత ఆందోళనలో ఉంది. కానీ అమాయకులు చాలామంది వాళ్ళని మరీ మతం అడిగి కాల్చి చంపడం అనేటువంటిది గతంలో టెర్రరిస్టులు దాడులు చేశారు, అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. కానీ ఈసారి కొంత వాళ్ళని పర్టికులర్గా మతం గురించి ఎంక్వైరీ చేసి కాల్చడం అనేది కొంత ఆందోళనకరంగాను రేపు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు జరుగుతాయి అనేటువంటి ఒక రకమైనటువంటి భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా పహల్గామ్ సంఘటన విషయంలో నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రధానంగా భద్రతా వైఫల్యం ఉందని చెప్పేసి సారీ చెప్పిన సందర్భం మనం చూసినాం. గతంలో కూడా పుల్వామా దాడేప్పుడు కూడా అదే జరిగినట్టు పరిస్థితి. ఎందుకంటే ఆనాడు సత్యపాల్ మాలిక్ గారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉండి పుల్వామా దాడి జరిగిన తక్షణమే ఫోన్ చేస్తే నరేంద్ర మోడీ గారు ఇది మన వైఫల్యం మూలంగా జరిగిందని చెప్తే గప్చుపూనని చెప్పిండని ఆనాడు సత్యపాల్ మాలిక్ గారు మాట్లాడుతూ తర్వాత ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇదే విషయం గురించి మేము సిఆర్పిఎఫ్ బలగాలు తరలించే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు మార్గం ద్వారా పోతే తీవ్రవాదుల ఎఫెక్ట్ ఉంటుంది, మాకు హెలికాప్టర్ అరేంజ్ చేయంటే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత సత్యపాల్ మాలిక్ మాట్లాడిన తర్వాత ఎవరు కూడా రాజ్నాథ్ సింగ్ గారు స్పందించలేదు. అదే కాకుండా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మేము అడగలేదని చెప్పేసి వాళ్ళు స్పందించలేదు. కానీ సత్యపాల్ మాలిక్ గారి మీద సిబిఐ కేసు అయిన సందర్భం తర్వాత ఈ పహల్గామ్ దాడిలో కూడా చాలా స్పష్టంగా ఫిబ్రవరి 7వ తారీఖు నాడే జూలై 7వ తారీఖు నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. అదే కాకుండా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కు 70 మంది ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారని చెప్పి చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరించినప్పటికీ 4000 మంది టూరిస్టులు ఉన్నప్పటికీ అదే కాకుండా అక్కడ ఎలాంటి భద్రత కల్పించకపోవడం మూలంగా ప్రధానంగా ఇక్కడ జరిగింది. అదే కాకుండా ఇక్కడ సెక్టార్ 1 అదేవిధంగా ఒక భద్రత అంటే ఒక మిలిటరీ వ్యక్తి సెక్టార్ ఒకటి మాత్రమే పర్యవేక్షిస్తాడు. కానీ ఇక్కడ సైనికులు తక్కువగా ఉండడం మూలంగా సెక్టార్ 1 సెక్టార్ 2 చూసుకునే క్రమంలో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జరిగిపోయినట్టు సందర్భం. అదే కాకుండా 3 సంవత్సరాల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి 1,80,000 మంది సైనికులు తగ్గిపోవడంతో అక్కడ భద్రత కల్పించలేదు. భద్రత కల్పించకపోవడం మూలంగా 28 మంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం మనం చూసినాం. కాబట్టి ప్రతిసారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం హెచ్చరించినా కూడా భద్రతా వైఫల్యం మూలంగానే ఆనాడు బాలాకోట్ కావచ్చు అదేవిధంగా పుల్వామా దాడి జరిగింది. కాబట్టి ఇక్కడ పహల్గామ్లో కూడా అదే సంఘటన జరిగింది. అదే కాకుండా జూలై 7 నుంచి కూడా అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది. పహల్గామ్ నుంచి అమర్నాథ్కు 48 కిలోమీటర్లు, 2 మార్గాలను, ఒక మార్గం నుంచి 14 కిలోమీటర్లు, ఇంకో మార్గం నుంచి 48 కిలోమీటర్లు. కాబట్టి ఇక్కడ అంతర్గతంగా జరిగినట్టు వ్యవహారాన్ని అన్నింటి కూడా పర్యవేక్షించుకోవడం మూలంగా ప్రధానంగా ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నిన్ననే సిడబ్ల్యూ సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయి మద్దతు ఇచ్చింది. అదే కాకుండా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి నిన్ననే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. కాకపోతే దీన్ని కూడా ప్రతిపక్షమైన అధికార పక్షమైన మళ్ళీ మరొకసారి ఎలక్షన్లు వాడుకునే ఉద్దేశంతో ముందుకు పోతున్నా కనపడదు. ఎందుకంటే నిన్ననే నరేంద్ర మోడీ గారు బీహార్లో మాట్లాడుతూ ప్రధానంగా బీహార్ కావచ్చు అదేవిధంగా పుల్వామాకు సంబంధించిన దాడిని ప్రధానంగా అక్కడి నుంచి ప్రారంభించినట్టు కనపడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్ల కోసం వాడుకునే విధంగా కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా సహకరిస్తూ ఉన్నాయి. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ నుంచి తీవ్రవాదులు 70 మంది ఇంకా వచ్చారు కాబట్టి వారిని వేడివేసే ప్రక్రియ కూడా ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అదేవిధంగా అక్కడ ఉన్న తీవ్రవాదులను ఏరివేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రతిసారి నిఘా వైఫల్యం మూలంగానే ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిఘా సంస్థలు మాత్రం మేము ముందస్తుగానే సమాచారం ఇచ్చినాం కానీ కేంద్రం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా అక్కడ సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగే క్రమంలో చాలా ముందస్తుగానే హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ పాక్ సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు అసీర్ మునీస్ ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ సంబంధించి వాళ్ళు వ్యాఖ్యలు చేసిన 4-5 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. అదే కాకుండా భారతదేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్ ఇక్కడున్న సందర్భంగా ఇట్లాంటి సంఘటన గతంలో జార్జ్ బుష్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరిగినాయి. అదేవిధంగా అమెరికాకి సంబంధించిన ఉపాధ్యక్షులు భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలను భారతదేశం అంతా ముక్తకంతో ఖండిస్తూ ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి
ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి కానీ జరిగిన సంఘటన ఆధారంగా బేస్ చేసుకొని అనవసరంగా ఎలక్షన్లు వాడుకునే ప్రయత్నం మాత్రం ఎవరు చేసినా కూడా అది తప్పే అవుతుంది. కాబట్టి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రధానంగా టూరిస్టులంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఆదాయం కూడా టూరిస్టుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి రేపు అమర్నాథ్ యాత్ర కూడా పూర్తిస్థాయి భద్రత కల్పించి మళ్ళీ యథాస్థితి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిమగ్నం కావాలా. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని కేంద్రం చేయలేదని రాష్ట్రం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం చూసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోవాలా. కాంగ్రెస్ పార్టీకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రైట్, మనతో పాటు ప్రేమేంద్ర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ జోలకంటి గారు. ప్రేమేంద్ర రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, ఇంకా జూమ్లోకి రాలా.